కీర్తనల గ్రంథం 42వ కీర్తన ఆఖరి వచనం. 42వ కీర్తన ఆఖరి వచనాన్ని మనం చదువుకుందాం. ఆ భాగాన్ని తెరిచి బైబిల్లో మీరు చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కాబట్టి ఈ వాక్య భాగాన్ని ప్రభు నీ ముందుకు తీసుకుని వచ్చారు. ప్రియా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఏదైనా కృంగుదల దేవునికి తెలుసు. ఏ విషయంలో నీవు కృంగిపోతున్నావో, నీ మనస్సులో ఏ కృంగుదల ఉందో, నీ హృదయములో ఏ కృంగుదల ఉందో, నీ ఆత్మలో ఏ కృంగుదల ఉందో, ఆ కృంగుదల విషయమై, కృంగిపోయే దాని విషయమై దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీవేళ కృంగి ఉన్నావు, ఎందుకు కృంగి ఉన్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, కృంగుదల దేనికి? కాబట్టి దేవుడు మన హృదయాన్ని చూసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మనం కృంగిపోతాం? దేవుని బిడ్డలారా, రాజులైన, అధికారులైన, మంత్రులైన, మనుషులైన, ధనవంతులైన, గొప్పవారైన, చిన్నవారైన, ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయములో కృంగిపోతారు. బలవంతులైన, బలాఢ్యులైన, అల్పులైన, స్వల్పులైన, చిన్నవారైన, ఎవరైనా కానీ దేవుని బిడ్డలారా, ఎందుకు కృంగిపోతారు? కారణం ఏమిటంటే దానికి జవాబు దేవుని వాక్యములో ఉంది. మనిషి, మానవుడు, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు, అందరూ, అనేకులు ఎందుకు కృంగిపోతారు? కృంగుదలకు కారణం ఏమిటి? ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగుదువు, చేత కాని దానవగుదువు. చూసారా? శ్రమ దినమున మనుషులు ఎప్పుడు కృంగిపోతారు? దేనికి కృంగిపోతారు? దేనికి వాలిపోతారు? చెప్పండి దేవుని బిడ్డలారా. శ్రమ దినమున, దినములన్నీ బాగానే ఉంటాయి, కానీ శ్రమ దినం, ఏదో ఒక శ్రమ నీ జీవితంలో వచ్చినప్పుడు ఆ శ్రమ దినమున నీవు తల పట్టుకొని కూర్చుంటావు, ఆలోచిస్తావు. ఏ శ్రమ అది, ఏ శోధన అది, ఏ బాధ అది, అది ఏ వైపు నుండి, ఏ దిక్కు నుండి, ఎటువైపు నుండి వస్తుందో నీకు తెలియదు. కానీ శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమ దినాన నీవు కృంగిపోతున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, నాలో నీవేళ కృంగి ఉన్నావు. దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎలా కృంగి ఉన్నావు? మనుషులు దేనికి కృంగిపోతారు? శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా. కాబట్టి నీ జీవితంలో ఈ మాటలు వింటుండగా ఏదైనా శ్రమ, శోధన, సమస్య నీవు కృంగిపోయేటట్లు నిన్ను వాల్చివేస్తుంటే దేవుడు నీతో మాట్లాడతాడంట. ఆ శ్రమను అధిరోహించకపోతే, ఆ శ్రమను ఎదుర్కొనకపోతే మన జీవితంలో మనం ఏమవుతామంటే చేత కాని వారం అవుతాం, చతికిల పడతాం, కృంగిపోతాం. అపవాది వచ్చి
మన భుజాల మీద కూర్చుంటాడు. ఆ శ్రమను ఎదుర్కొనాలి, ఢీకొనాలి. అంటే ఏం చేయాలి చెప్పండి? కత్తులు, కర్రలు, ఈటెలు, బాణాలు, బండలు తీసుకొని సిద్ధపడాలా దేవుని బిడ్డలారా? అలా కాదు. అది లోక నైజం. దేవుని పిల్లలు, విశ్వాసులు, ఆత్మీయులు, దేవుడు మనకు నేర్పినటువంటి ఒక యుద్ధం, ఒక పాఠం, గుణపాఠం, దేవుని విషయాలు, దేవుని కార్యాలు, దేవుని పిల్లల పోరాటాలు, దేవుని పిల్లల యుద్ధాలు యేసయ్య మనకు నేర్పినది. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నీవు కృంగిపోతున్నప్పుడు కృంగిపోకుండా కృంగు దలలో నుండి పైకి లేవటానికి నీవు ఏం చేయాలి? దానికి జవాబు దేవుని వాక్యములో రాయబడి ఉంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. చూసారా ఏం చేయాలంటే మనము? చెప్పండి. మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన, మీలో ఎవనికైనా శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, బాధ వచ్చిందా, రోగం వచ్చిందా, ఏదైనా అప్పు ఉందా, ఏంటి పరిస్థితి? మీలో ఎవనికైనా శ్రమ సంభవిస్తే అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి మీరేం చేస్తారు చెప్పండి? ఎన్నోసార్లు మా జీవితంలో మాకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా మేము ప్రార్థన చేసాం. ఎలా ప్రార్థన చేసామో తెలుసా? సహకారి నేను, ఎప్సిబా నేను, చేతులు పట్టుకొని అలా మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసి, కొన్ని మామూలు సమస్యలు, చిన్న సమస్యలు. ఒకసారి శిష్యులు యేసు ప్రభుని అడిగారు, ఎందుకయ్యా ఆ దెయ్యం పోలేదు? ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు. ఆ కుమారునికి దెయ్యం పట్టింది. శిష్యులు ఎంత ప్రార్థన చేసినా అది పోవటం లేదు, పైకి లేస్తానే ఉంది. అప్పుడు కొండ మీద నుంచి ప్రభు వచ్చాడు. ప్రభు దగ్గరికి ఆ తండ్రి వెళ్ళి చెప్తున్నాడు, బోధకుడా, ప్రభువా, ఇదిగో నా కుమారుడు, వీనికి దెయ్యం పట్టింది, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను. వారు ప్రార్థన చేశారు, చేతులు పెట్టారు, కానీ ఆ దెయ్యం పోవటం లేదు. నీవు ఏదైనా చేస్తావా? నీ గురించి నేను విన్నాను, ఏమైనా నీవు చేయగలవా అని చెప్పి నీ దగ్గరకు వచ్చానని ప్రభువు ముందు ఆ కుమారుణ్ణి నిలబెట్టాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి వెంటనే ప్రభు ఆ కుమారుని మీద చేయి పెట్టి అలా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. వెంటనే వానిలో ఉన్న దెయ్యం వానిని వదిలిపెట్టి అది పోతూ కూడా వాని కింద పడద్రోసి విలవిలలాడించి అలా వెళ్ళిపోయిందంట. చూసారా? పోయేది పోకుండా ఏం చేసుకుంది? దురాత్మ శక్తులు, సాతాను శక్తులు, అపవిత్రాత్మ శక్తులు. కుమారుడు అలా నిలబడి ఉన్నాడు. వానికి దెయ్యం పట్టింది. శిష్యుల దగ్గరికి తీసుకొని పోతే వారు ప్రార్థన చేసినా పోలే. కానీ ప్రభు యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి అలా నిలబెట్టాడు. యేసయ్య చెయ్యి చాపి ఆ కుమారునిలో ఉన్నటువంటి ఆ దురాత్మను గద్దించాడు. పో దురాత్మ అన్నాడు. అది పోతూ వానిని క్రింద పడద్రోసిందంట, విలవిలలాడించిందంట. నోటిలో నుండి నురుగు వస్తుంది, నురుగు కక్కుతూ ఆ రీతిగా పడద్రోసి విలవిలలాడించి అలా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అది దెయ్యము యొక్క స్వభావం. దేవుని బిడ్డలారా,
అపవాది యొక్క స్వభావం, అపవిత్రాత్మల యొక్క స్వభావం, దేవుని స్వభావం వేరుగా ఉంటుంది. దెయ్యం యొక్క స్వభావం వేరుగా ఉంటుంది. యేసు ప్రభు చెప్పాడు, పొమ్మని. పోవచ్చు, వదిలిపెట్టి. సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నీ ముందు మేము నిలబడగలమా అని. అయితే అలా పోకుండా పోయేటప్పుడు క్రింద పడద్రోసి విలవిలలాడేటట్లుగా చేసి అలా పడద్రోసి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా, మేము కూడా నీ వలే ప్రార్థన చేసాం, అది పోలేదు, నీవు గద్దిస్తే పోయింది, కారణం ఏమిటి అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభువు చెప్పాడు, ప్రార్థన వలననే ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అన్నాడు. ప్రార్థన వలననే ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. ఏ విధమైనది అది? కష్టతరమైనది, దృఢమైనది, బలమైనది, పేరుకుపోయింది, వానిని పాడు చేసేది, విలవిలలాడించేది, పడద్రోసేది, నోటిలో నుండి నురుగు కారేటట్లుగా చేసే మూర్ఛల దెయ్యం అది. ప్రార్థన వలననే. హల్లెలూయా. శిష్యులు ప్రార్థన చేశారు, యేసయ్య ప్రార్థన చేశారు. యేసయ్య చెప్తూ ఆ ప్రార్థన అనే పదానికి పైన 1 అని అంకె వేసి కింద ఫుట్ నోట్స్లో చూస్తే అక్కడ ఏం రాయబడింది? ఉపవాస ప్రార్థన వలననే. హల్లెలూయా. ప్రార్థనకు ఇంకొకటి జత చేయాలి. ఏంటది? ఉపవాస ప్రార్థన. ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. వారానికి ఒక్క రోజైనా, ఒక పూటైనా నీ కుటుంబము కొరకు ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేయాలి. కాబట్టి మేము మా జీవితంలో మాకు ఎదురైనటువంటి ఎన్నో క్లిష్ట పరిస్థితులు, సమస్యలు, శోధనలు, భయానకమైనటువంటి పరిస్థితులు, ప్రళయ జలములు, భీకర రూపము దాల్చినటువంటి లోకం, అడుగడుగున దెబ్బ మీద దెబ్బ తగిలేటప్పుడు దేవుని బిడ్డలారా, మేము చేతులు పట్టుకొని ఒకరినొకరు, దంపతులు భార్యాభర్తలుగా చేతులు పట్టుకొని కన్నీళ్లతో ఏడ్చి దగ్గరకు జరిగి అలా ప్రార్థన చేసి కన్నీళ్లు పెట్టుకున్నాం. నిజముగా దేవుడు ప్రార్థన ఆలకించాడు, ఉపవాస ప్రార్థన ఆలకించాడు, కన్నీటిని తుడిచాడు. గడ్డు పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, సాధ్యము కాని సమస్యలను సులువుగా చించి ప్రక్కన పడేశాడు. హల్లెలూయా. దేవుడే ఆధారమై దేవునికే ప్రార్థన చేయగా, దేవుని మాట వినగా, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అన్యుల వలె అటు ఇటు పరిగెత్తక, ప్రభువా నీవే నాకు ఆధారం, నీవే మాకు దిక్కు, ఏమి చేయుటకు మాకు తోచటము లేదు, అయ్యా నీవే మాకు దిక్కు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబిచ్చి సంతోషపరిచి తృప్తిపరిచి కన్నీటిని తుడిచి హృదయానందముతో నింపి రెట్టింపు ఫలితాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని దానవు, చేతకాని వాడవవుతావు. శ్రమను అధిరోహించి ఎదుర్కొనే ఒక దేవుని పిల్లల సత్తా, దమ్ము, ధైర్యం అదేమిటంటే ప్రార్థన.